వృషభ రాశి ఈ యొక్క ఆగస్టు నెలలో మరి శని వక్రదృష్టి కూడా ఉంది కనుక, అదేవిధంగా వృషభ రాశి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మొదలయ్యింది. గడిచిన 2025 జూన్ జూలై ఆగస్టు నుండే ఈ వా వి వు వే పేర్లతో ఉండేటువంటి వారికి అసలే బాగాలేదు. మరి ఎందుకు బాగాలేదు అనేటువంటిది కూడా మీకు అర్థం కావటం లేదు. పెద్ద ఎత్తున వృషభ రాశి వారు పెద్ద ఎత్తున అమౌంట్ లాస్ అయినటువంటి వారు మీరే. ఈ 2026లో అత్యంత పెద్ద ఎత్తున కోటాను కోట్లు లాస్ అయింది మీరే. సో మరి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, బ్రేకప్స్ ఏర్పడము, ఆర్థిక పరంగా ఈ నెల ఆదాయం స్థిరంగా ఉండేటువంటి అవకాశం కనబడుతున్నది. గతంలో నిలిచినటువంటి పనులు కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కొంత డబ్బు కూడా చేతికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కళ్ళు మూసుకొని డబ్బులు మీరు పెట్టేశారు, ఇన్వెస్ట్మెంట్ డబ్బులు మొత్తం పోయినాయి. ట్రేడింగా లేదా భూమి మీదనా లేదా ఆన్లైనా, అసలు ఏంది అనేది, అసలు ఈ డబ్బులు ఎక్కడ పోయినా కూడా మీకు అర్థం కాని పరిస్థితి. అమ్మవారు మీకు డబ్బులు ఇచ్చింది కానీ మీరు నిలుపుకోలేదు. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎంత చేసినా కుదరట్లేదు. 24లో గృహప్రవేశాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ముందుకు అద్భుతంగా వెళ్ళినవి. మరి మళ్ళీ 2026 ఈ ఆగస్టు తర్వాత తప్పకుండా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళే సమాధానం ఉన్నది. అలాగే కొన్ని జాగ్రత్తలు మాత్రము తీసుకుంటూ ఆ సంబంధాలను చెక్ చేసుకునే క్రమంలో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చును. ఒక 100 కిలోల రైస్ బ్యాగ్ మన నెత్తి మీద పడితే ఎట్లా ఉంటుందో అంత బరువు మోసే పరిస్థితి ఉంటుంది. మీ పనితీరుకు, మీ యొక్క శ్రమకు మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉన్నది. పదోన్నతి లేదా వేతనము పెంపు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రమోషన్స్ కోసము, ఏదైనా మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి సువర్ణమైనటువంటి అవకాశంగా గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు కానీ కుటుంబ జీవితంలో కానీ ప్రశాంతత ఉండేటువంటి పరిస్థితి మాత్రం గోచరిస్తుంది. సో ఆరోగ్యపరంగా కొన్ని ఆహారపు అలవాట్లను మీరు మానుకుంటే మంచిది. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది. అయితే ఒక మాట, తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మీరు ఏ దశలో ఉన్నారు, మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేటువంటి తప్పకుండా చూసుకోండి. వన్స్ నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ప్రతి శుక్రవారం కుంకుమార్చన జరిపించండి. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా చదువుకోండి. ఆల్ ద బెస్ట్.